ఓం శ్రీమాతే నమః. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. ముందుగా నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి, కామెంట్స్లో పెట్టండి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, నేను రిప్లై కూడా ఇస్తానండి. నేను లైక్ ఇవ్వమంటున్నాను ఎందుకో తెలుసా, నా వీడియో ముందుకు వెళ్ళాలండి, ఇంకో 10 మంది చూడడానికి అవకాశం కలుగుతుంది. ఫుల్గా వాచ్ చేయండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతంలో భాగంగా చేతికి తోరణాన్ని ధరించే సాంప్రదాయం గురించి తెలుసుకుందామండి. ఇంతకీ ఈ తోరణాన్ని ఎందుకు కట్టుకుంటారు, దీన్ని ఎలా కట్టుకోవాలి తెలుసుకుందాం. అమ్మవారి అనుగ్రహం మన వెన్నంటే ఉంటూ సకల విజయాలను కలగాలని కట్టుకునే తోరణం. ఇలా తోరణం కట్టుకోవడమే క్రమంగా రాఖీ పండుగ దారితీసిందండి. వరలక్ష్మి అమ్మవారి పూజ కోసము కనీసం 3 తోరణాలను సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి, ఒకటి ముత్తైదువులకు అన్నట్టు. ఇలా సిద్ధం చేసుకునే తోరాన్ని నవ సూత్రం అని పిలుస్తారండి. ఆ పేరును బట్టే ఇందులో 9 దారాలు, 9 ముడులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. నవ అనే పదం కేవలం 9 ముడులనే కాదు, నవగ్రహాలను, నవరత్నాలను, నవనాడులను, నవగ్రంథాలను సూచిస్తుంది. అంటే 9 ముడులు ఉన్న ఈ సూత్రంలో ఇహపరమైన విజయాన్ని సిద్ధిస్తాయన్నమాట. ఈ నవ సూత్రాన్ని తయారు చేసుకునేందుకు దారాన్ని 9 పోగులుగా చేయాలి. అలా దగ్గరగా చేరిన తోరాన్ని పసుపు పూయాలి. ఆ తోరానికి 9 చోట్ల కుంకుమ రాసి, అలాగే రాసిన చోట ఒక్కో పువ్వుని ఉంచుతూ 9 ముడులు వేయాలండి. ఇలా సిద్ధం చేసుకున్న తోరాన్ని అమ్మవారి దగ్గర పెట్టి మనం తోరగంధ పూజ చేసుకోవాలి. దానికి కూడా మంత్రం ఫలం ఉంటుందండి. మంత్రంతో మనం చేసింది మన చేతికి కట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఇలా దారం తీసుకున్న 9 మనము 9 వరుసలుగా తీసుకోవాలండి. 9 వరుసలుగా తీసుకొని దానికి కొద్దిగా పసుపు రాసుకోవాలి. మాట్లాడకుండా నిశ్శబ్దంగా చేసుకోవాలండి. అమ్మవారిని స్మరించుకుంటూ చేసుకోవాలి. ఈ తోరం కట్టుకునే విధానం కూడా మనం ఏ రోజైతే పూజ చేసుకుంటామో ఆ రోజే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే 9 దారాలు తీసుకున్నాను. 9 దారాలు తీసుకొని దానికి కాస్త పసుపు రాసుకోవాలి. కంపల్సరీ పసుపు రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకునేటప్పుడు మనం ఈ దూరాన్ని కట్టుకునేటప్పుడు కూడా మౌనం వాహించాలండి. నిశ్శబ్దంగా ఉండి అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ మన కోరిక చెప్పుకుంటూ ఆమెకి మనం తోరాన్ని ఎంత గట్టిగా కట్టామో మన భక్తితో మనం తోరాన్ని కట్టుకోవాలండి. పువ్వులైనా సరే, తమలపాకులైనా సరే, ఏ పువ్వులైనా సరే కట్టుకోవచ్చు. నేను ఇలా ఏదైనా సరే మనము పువ్వుల ముడి అలాగ వేస్తాం కదా, అలా పువ్వులు అల్లినట్టు కాకుండా ఒక ముడి వేసి దాంట్లో పువ్వు పెట్టాలండి. చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ముడి వేయాలండి. ఇట్లా ముడి వేసినట్టు వేసి దాంట్లో పువ్వును పెట్టుకోవాలి. ఇలా 9 పువ్వులైనా పెట్టుకోవచ్చు, ఒక్క పువ్వు అయినా పెట్టుకోవచ్చు అండి, తప్పులేదు. మన శక్తి కొద్ది, అంటే పువ్వులు ఎక్కువగా ఉంటే పెట్టుకోవచ్చు. ఏ పువ్వులైనా సరే, ఏ దానికైనా సరే ఇలా ముడి రావాలండి. ఇలా ఒక్క పువ్వు పెట్టి కూడా మనం 9 ముళ్ళు వేసుకోవచ్చు. లేదు మా దగ్గర తమలపాకులే ఉన్నాయంటే తమలపాకులతో కూడా, కానీ ఒక్క పువ్వు అయినా సరే మనము ఏర్పాటు చేసుకోవాలండి. తోరంలో మాత్రము ప్రతి దానికి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 3 తోరాలైతే మనం సిద్ధం చేసుకోవాలండి. ఒక్కటి ఎవరన్నా పెద్ద ముత్తైదువులకి, అమ్మవారికి. ఇలా సిద్ధమైన తోరాలను అమ్మవారి ముందు ఉంచి తోరగంధం పూజ చేస్తారు. గ్రంథం అంటే ముడి అని చెప్పుకున్నాం కదా. తోరంలోని ఒక్కో ముడిని అక్షంతలతో గాని పూలతో గాని మనం తోరగంధ పూజ చేసుకోవాలండి. ఒక్కో ముడిని పూజిస్తే ఒక్కో మంత్రం చదవాలి. ఓం కమలాయ నమః ప్రథమ గంధం పూజయామి, ఓం రామాయ నమః ద్వితీయగంధం పూజయామి, ఓం లోకమాతే నమః తృతీయగంధం పూజయామి, ఓం విశ్వజనాయ నమః చతుర్థ గంధం పూజయామి, ఓం మహాలక్ష్మీ నమః పంచమగంధం పూజయామి, ఓం క్షీరాతనయాయ నమః షష్ఠిగంధం పూజయామి, ఓం విశ్వసాక్షినే నమః సప్తగంధం పూజయామి, ఓం చంద్రనోహోదరాయ నమః అష్టమగంధం పూజయామి, ఓం హరివల్లభాయ నమః నవగ్రంథం పూజయామి. ఈ తోరగంధం పూజ ముగిసిన తర్వాత బంధమీ దక్షిణ హస్తే నవ సూత్రం శుభం ప్రదం పుత్ర ప్రాప్తాబ్ధి మమ సౌఖ్యం దేహి మే రమే అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. పై శ్లోకం చదివి దక్షిణ హస్తే అని స్పష్టంగా
ఉంది అంటే తోరాన్ని తప్పకుండా కుడి చేతికే ధరించాలన్నమాట. అంతేకాదు చాలా మంది ఇలా ధరించి తోరాన్ని పూజ ముగిసిన ఈ తోరాన్ని ఒక రాత్రి ఒక పగలు ఉంచుకోవాలండి చెబుతారు పెద్దలు. అలా ధరించే తోరం సంతానాన్ని, సంపద, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందన్నమాట. మనము అమ్మవారిని మరుసటి రోజు ఉపాసనం చేసుకుంటాం కదా, అలా అమ్మవారిని పీఠం కదిలించే ముందు మనం పూజ చేసుకొని లాస్ట్కి పీఠం కదిలించినాక హారతి ఇస్తాం కదా, హారతి అన్నీ అయిపోయాక అమ్మవారికి మనము సాగనంపుతాం కదా, అప్పుడు తీయాలండి ఈ తోరం. అయితే ఇలా తోర పూజ చేసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రశాంతంగా పూజ అయితే చేసుకోండి. అందరికీ వరలక్ష్మీదేవి శుభాకాంక్షలు. అలాగే మొదటి వారం శుక్రవారం శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కామెంట్స్లో పెట్టండి.